కారణాలు మరి వింతగా ఉన్నాయి. దాని కారణాలు ఒకటి, ప్రణబ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి, రెండు, సంగ్మా గారు బీజేపీ అభ్యర్థి అంటే సపోర్ట్ చేస్తున్న అభ్యర్థి కాబట్టి మతోన్మాదానికి వ్యతిరేకులుగా మేము ఓటేయడం లేదు అని ఒక మాట చెప్పడం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడిని ఏ క్షణానికి ఆ క్షణం ఓడ దాటేసిన తర్వాత ఓడమల్లయ్య అనే బాబత్ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా. ఆయన గతాన్ని ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే, ప్రజలు బాధ్యత విస్మరించకూడదు, ప్రతి ఒక్కరు ఓటులో పాల్గొనాలి, ఓటేయకపోవడం అంటే దేశద్రోహం చేయడమే, ఓటేయకపోవడం అంటే రాజ్యాంగ ద్రోహం చేయడమే, ఇవన్నీ చంద్రబాబు మాటలు, నా మాటలు కావు. మరి ఈ రోజు నీ మాటల్ని నువ్వు నమ్మితే ఇలా నువ్వు రాజ్యాంగ ద్రోహం చేసినట్ట, దేశద్రోహం చేసినట్ట, బాధ్యతను విస్మరించినట్ట, రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టినట్ట చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఓటేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టే తీరు మరింత జుగుప్సాకరంగా ఉన్నది. ఇవాళ దేశ రాజకీయాలలో రెండు ఆప్షన్స్ కనపడుతూ ఉన్నాయి. ఒకటి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేయడం, లేదు సంగ్మా గారికి ఓటేయడం. ఒక పక్క యూపీఏ సపోర్ట్ చేస్తా ఉన్నది, రెండు ఎన్డీఏ సపోర్ట్ చేస్తా ఉన్నది. ఎన్డీఏలో భాగస్వాములైన శివసేన లాంటి వాళ్ళు కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి సపోర్ట్ చేయడం, ఇది ఒక పరిణామం. ఈ పరిణామాల్లో ఈ రెండు కూటములు కానప్పుడు వ్యక్తులుగా ఆలోచించాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యంగా ఓటేయాలి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీకి వ్యక్తిగతంగా ఓటేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. దానికి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేయడాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావడాన్ని మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టుగా ఉంది. ఇది నున్నగుంది, అది గుండ్రగుంది, అది నున్నగుంది, ఇది గుండ్రగుంది అని ఓ విచిత్రమైన వాదన తీసుకొస్తా ఉన్నారు. బెయిల్ ఇచ్చేది సుప్రీంకోర్టు, లేదా బెయిల్ ఇచ్చేది హైకోర్టు, బెయిల్ ఇచ్చేది న్యాయస్థానం, కానీ ఓటేసేది రాష్ట్రపతికి. దానికి కాంగ్రెస్ తో ఒప్పందం కుదిరింది అని నిన్నదాకా తెలుగుదేశం పార్టీని ఆగర్భశత్రుగా భావించిన టీఆర్ఎస్ కూడా దానికి తోడైపోయి అలా ఒక కామెంటు. డీల్ కుదిరింది అట. డీల్ కుదుర్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ మూడు పార్టీలకు వెన్నతో పెట్టే విద్య డీల్ కుదుర్చుకోవడం అనేది. డీల్ కుదుర్చుకోవడానికి కేసీఆర్ ఏ పద్ధతిలో ఎన్ని రకాలుగా డీల్ కుదుర్చుకుంటారో ప్రజలందరికీ తెలుసు. డీల్ కుదుర్చుకోవడంలో చంద్రబాబు నాయుడు పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ పద్ధతిలో డీల్ కుదుర్చుకుంటాడో అందరికీ తెలుసు. ఆ డీల్ కుదుర్చుకోబట్టే నర్సాపూర్లో మీకు 6,000 ఓట్లు వచ్చాయి. డీల్ కుదుర్చుకోబట్టే తెలుగుదేశానికి రామచంద్రపురంలో 4,000, 5,000 ఓట్లు వచ్చాయి. డీల్ కుదుర్చుకోబట్టే కాంగ్రెస్ అనంతపురంలో 6,000 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ డీల్ కుదుర్చుకోవడంలో భాగమే అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ రెండు కలిసి ఓ సైకిల్ కాంగ్రెస్ గా మారిన స్థితిలో ఇవాళ పోటాను పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు, సైకిల్ కాంగ్రెస్ కు మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ కు మాకు డీల్ ఏంటి? కాంగ్రెస్ తో మాకు ఒప్పందం కుదరడం ఏంటి? కాంగ్రెస్ తో ఒప్పందం కుదిరితే ఈ అక్రమ కేసులు ఎందుకుంటాయి? అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తారు? ఈ అక్రమ కేసులు బనాయించడంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కొయ్యుడైందో ప్రజలందరికీ తెలుసు. శంకర్రావు ఎందుకు లెటర్ రాసిండో తెలుసు. శంకర్రావు ఎక్కడ కూర్చొని లెటర్ రాసాడో తెలుసు. శంకర్రావు గారు టీడీఎల్పీ ఆఫీస్కి ఎందుకు పోయిందో తెలుసు. ఈ కరపత్రాన్ని తీసిపోయి రామోజీరావు దగ్గర ఏ విధంగా మాడిఫై చేశారో తెలుసు. వీళ్ళందరూ కలిసి కోర్టులో కేసులు ఏ విధంగా తెలిసారో తెలుసు. దాని తర్వాత టీడీపీ ఏ విధంగా దాన్ని ఇంప్లీడ్ అయిందో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని, ఆయన క్యారెక్టర్ ని డిఫేమ్ చేయాలని, రాజశేఖర రెడ్డి గారిని డిఫేమ్ చేయాలని చెప్పేసి కుట్ర పన్ని ఈ అక్రమ కేసులు పెట్టిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ అక్రమ కేసులు పెట్టిన దానికి, ప్రజెంట్ లో కోర్టులో నడుస్తున్న దానికి బెయిల్ విషయం ఇవ్వాల్సింది కోర్టు. దాన్ని నిన్న ఇక్కడ రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టమైన వైఖరిని, మేము ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలని చెబితే దాన్ని పలవలు చెలువలుగా వక్రీకరించి, మీడియా చేతిలో ఉందని, తమ పెట్టుబడులు పెట్టిన మీడియా ఉందని, తమ బినామీ మీడియా ఉందని, ఒక ఎల్లో మీడియాగా కూటమిగా ఉన్న కొంతమంది కలిసి దాన్ని వక్రీకరించడం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఓటేయకపోతే రాజ్యాంగబద్ధంగా ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ రద్దు చేసుకో. ఓటైనప్పుడు నీకు ఎందుకయ్యా పార్టీ? నువ్వు మాత్రం ఓటేయవు, ప్రజలు నీకు ఓటేయాలా? 2 లక్షల మంది ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే ఆ ప్రజల్ని అవమానపరిచి
ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచి నువ్వు ఓటేయకుండా ఉంటావా? అంటే ఎందుకు ఓటేయకుండా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఈ మాత్రం వైఖరి తీసుకోలేడా అని ప్రశ్నించాల్సిన మీడియా అదిని ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారు లేసాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఓటేస్తాంది, ఏం డీల్ జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, ఇదే ఒక చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక అత్యున్నతమైన భారత ప్రథమ పౌరుని ఎన్నిక. మీరు గతంలో ఒక్కసారి చూసినట్టయితే పివి నరసింహరావుని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడే అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రధానమంత్రి పదవి, రాష్ట్రపతిలాగా రాజకీయాలకు అతీతమైన పదవి కూడా కాదు. అప్పుడు ప్రధానమంత్రిగా మీరు పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ తో కొల్లుడైనట్టు అని అడుగుతా ఉన్నాను. ఒక ప్రత్యేకమైన సందర్భం అది అందరం ఆహ్వానించాము. తెలుగుదేశం పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ మాట్లాడుతున్న వీళ్ళిద్దరూ తెలుగుదేశం నుంచి పోయిందే టీఆర్ఎస్, ఈ రెండు ఒకదానికి బొమ్మ బొరస లాంటి. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మహాకూటమి కూడా ఫెయిల్ అయిన తర్వాత రకరకాలుగా తిరిగి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ మధ్యన ఒకే రకమైన వైఖరి తీసుకున్నందుకు మీ ఇద్దరి మధ్యన కుదిరిన డీల్ ఏంటని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం డీల్ కుదిరింది మీ ఇద్దరి మధ్యన? ఎందుకని ఈ రోజు మీరు ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా కూడి చేసే పద్ధతి, ఓటేయకుండా పోయే పద్ధతికి మీరు దిగజారారు అనే దాన్ని నేను అడగదలుచుకున్నాను.